గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కథతో లింక్ చేయడానికి డేమన్ విజన్స్ ని వాడారు హెచ్ఓటిడిలో. ఆ విజన్స్ లో అతను 3 ఐ డ్రాగన్ ని చూస్తాడు. ఈ 3 ఐ డ్రాగన్ ని మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా చూసాం. అతని బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ రోజు మనం అదంతా డీటెయిల్ గా చెప్పుకుందాం. 3 ఐ డ్రాగన్ పేరు బ్రెండన్ రివర్స్. బుక్స్ లో ఇతన్ని మార్టిన్ 3 ఐడ్ క్రో అని పిలిచారు. ఈ బ్రెండన్ రివర్స్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ జరిగే నాటికి దాదాపుగా 125 ఇయర్స్. అందుకే అతని కథ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ కంటే చాలా ముందే మొదలవుతుంది. అది 175 ఏసీ. కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రెడ్ కీప్ కోటలో ఒక పిల్లవాడు పుట్టాడు. అతని మెడ మీద నుంచి చెంపల మీదుగా రక్తపు రంగు పుట్టుమచ్చ ఒకటి ఉంది. అతని తల్లి దాన్ని పరీక్షగా చూసినప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ మచ్చ తమ హౌస్ సిజిల్లో ఉండే రేవెన్స్ షేప్ లో ఉంది. అంతేకాక పిల్లవాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలా పుట్టిన పిల్లాడే బ్రెండన్ రివర్స్. ఇతను డేమన్ రెనేరాల మునిమనవడు. వాళ్ళ మనవడైన యాగాన్ ది 4th కి బాస్టర్డ్ సన్. యాగాన్ ది 4th తన చెల్లెలు నారిస్ ని పెళ్లి చేసుకున్నా ఎప్పుడు ఎవరో ఒక మిస్ట్రెస్ ని కోర్టులో ఉంచేవాడు. ఒకరి తర్వాత ఒకరు అలా మొత్తం 9 మందిని మార్చాడు స్త్రీలోలుడైన యాగాన్ ది 4th. ఆ 9 మందిలో 6వ మిస్ట్రెస్ పేరు మెలిస్సా బ్లాక్వుడ్. ఆమెకి యాగాన్ తో 3 పిల్లలు పుట్టారు. ఆ 3లో చివరి వాడే బ్రెండన్. బ్రెండన్ అసలు గ్రీన్ సీర్ గా ఎందుకు ఎలా మారాడు అన్న ప్రశ్నకి ఇక్కడి నుంచే పునాదులున్నాయి. అతని తల్లి మెలిస్సా బ్లాక్వుడ్ హౌస్ కి చెందిన నోబెల్ ఉమెన్. ఆ హౌస్ సిజిల్లో ఒక ఎండిపోయిన వైర్వుడ్ ట్రీ, దాని చుట్టూ బోలెడ్ రేవెన్స్ ఉంటాయి. ఈ హౌస్ కి ఒక పురాతనమైన చరిత్ర ఉంది. వాళ్ళు స్టాక్స్ లాగే ఫస్ట్ మెన్ డిసెండెంట్స్. మొదట్లో నార్త్ లోని వూల్స్ వుడ్ లోని చాలా ప్రాంతం వీళ్ల ఆధీనంలోనే ఉండేది. కానీ కింగ్స్ ఆఫ్ ది నార్త్ అయిన స్టాక్స్ వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడంతో బ్లాక్వుడ్స్ రివర్ ల్యాండ్స్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడకు వచ్చినా సరే తమ పాత నమ్మకాల్ని వదులుకోకుండా ఓల్డ్ గాడ్స్ నే పూజించేవారు. వాళ్ళకి రివర్ ల్యాండ్స్ లో వాళ్ళ రాజ్యం పక్కనే ఉన్న మరో హౌస్ బ్రాకెన్స్ కి ఎప్పుడూ గొడవలే. వాళ్లే తమ గాడ్స్ వుడ్ లోని వైర్వుడ్ ట్రీకి విషం పెట్టారని, అందుకే అది ఎండిపోయిందని బ్లాక్వుడ్స్ నమ్మకం. కారణం ఏదైనా అది ఎప్పుడూ ఎండిపోయింది. చిన్న ఆకారంలో అలా ఎండిపోయి ఉన్న ఆ వైర్వుడ్ ట్రీ మీద సాయంత్రం అయ్యేసరికి చాలా రేవెన్స్ వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. నార్త్ నుంచి రావడం వల్లనేమో స్టాక్స్ లాగే ఈ హౌస్ కి చెందిన వాళ్ళు కూడా కొందరు కైండ్ గా ఆనరబుల్ గా ఉంటారు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైంలో క్రెగన్ స్టార్క్ పెళ్లి చేసుకున్నది ఈ హౌస్ కి చెందిన ఆలిసాన్ బ్లాక్వుడ్ నే. చాలా ఏళ్ల తర్వాత అదే హౌస్ కి చెందిన మెలిస్సా బ్లాక్వుడ్ యాగాన్ ది 4th కి మిస్ట్రెస్ అయింది. ఆమె చాలా కైండ్ హార్టెడ్ గా జనరస్ గా ఉండేది. యాగానికి మిస్ట్రెస్ అయినా కూడా యాగాన్ సిస్టర్ వైఫ్ నారిస్ తో, ఆమె పెద్ద కొడుకు డేరన్ తో స్నేహంగా ఉండేది. ఆ స్నేహం వల్లనే యాగాన్ ట్రూ బార్న్ సన్ అయిన డేరన్ తో మెలిస్సా కొడుకైన బ్రెండన్ కి మంచి బాండ్ ఏర్పడింది. మెలిస్సా 5 ఏళ్ల పాటు యాగాన్ కి మిస్ట్రెస్ గా ఉంది. ఆ టైంలోనే ఆమెకు 3 పిల్లలు పుట్టారు. తర్వాత మరో మిస్ట్రెస్ ని తీసుకొచ్చి యాగాన్ ఆమెను వెనక్కి పంపేసినా పిల్లలు మాత్రం కింగ్స్ ల్యాండింగ్ లోనే పెరిగారు. తల్లి కైండ్నెస్ వల్ల, మంచితనం వల్ల వచ్చిన పేరుతో బ్రెండన్ కోర్టులో మంచి ఇంపార్టెన్స్ ఉండేది. మెలిస్సా కంటే ముందు యాగానికి మిస్ట్రెస్ గా ఉన్న మరో నోబెల్ ఉమెన్ పేరు బార్బా బ్రాకెన్. ఆమె కొడుకు యాగార్ రివర్స్. బ్లాక్వుడ్స్ కి బ్రాకెన్స్ కి ఉన్న శత్రుత్వం వల్ల బ్రెండన్ కి యాగార్ రివర్స్ కి కూడా పడేది కాదు. బ్రెండన్ కి ఆల్బినిజం అనే జెనెటిక్ కండిషన్ ఉంది. తెలుగులో బొల్లి అంటారు కదా అది. దాని వల్ల అతని శరీరం తెల్లగా పాలిపోయి ఉంటుంది. జుట్టు కూడా తెల్లగానే ఉంటుంది. కళ్ళు ఎర్రగా ఉంటాయి. అతని మెడ మీద ఉన్న రక్తపు రంగు రేవెన్ ఆకారంలో ఉన్న పుట్టుమచ్చ కారణంగా అతన్ని బ్లడ్ రేవెన్ అని పిలిచేవారు. పొడవుగా కండలు తిరిగి లేకపోయినా కన్నింగ్ గా ఉండేవాడు బ్రెండన్. అతని కండిషన్ కి ఎండ పడకపోవడంతో ఎప్పుడూ ఎక్కువగా హుడీ వేసుకునే ఉండేవాడు. యాగాన్ ది 4th కి అనేక మంది స్త్రీలతో సంబంధాలుండేవి. చాలా మంది బాస్టర్డ్ సన్స్, డాటర్స్ కూడా ఉండేవారు. వాళ్ళలో అతనికి నోబెల్ ఉమెన్ తో పుట్టిన బాస్టర్డ్స్ ని గ్రేట్ బాస్టర్డ్స్ అని పిలిచేవారు. అటువంటి గ్రేట్ బాస్టర్డ్స్ లో 4 చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్లే డేమన్ బ్లాక్ఫైర్, యాగార్ రివర్స్, బ్రెండన్ రివర్స్, చివరగా యాగాన్ 9th మిస్ట్రెస్ కి పుట్టిన అమ్మాయి షేరా సీస్టార్. డేమన్ బ్లాక్ఫైర్ యాగార్ రివర్స్ ని దగ్గరైతే బ్రెండన్ మాత్రం డేరన్ కి దగ్గరయ్యాడు. ఇక షేరా గొప్ప అందగత్తె. 7 కింగ్డమ్స్ లో ఆమె కంటే అందమైన వాళ్ళు లేరని అంటారు. అందగత్తె మాత్రమే కాక ఆమె చాలా సెడక్టివ్ గా ఉండేది. ఎంతో మంది లవర్స్ ని మెయింటైన్ చేసేది. అంతేకాక ఆమె బ్లడ్ మ్యాజిక్ చేస్తుందని, మంత్రగత్తె అని చెప్పుకునేవారు. కొన్నాళ్ళకి బ్రెండన్ ఆమె లవర్స్ లో ఒకడయ్యాడు. యాగార్ రివర్స్ కూడా ఆమెను కోరుకున్నాడు కానీ దగ్గర కాలేకపోయాడు. దాంతో బ్రెండన్ యాగార్ల మధ్య శత్రుత్వం మరింతగా పెరిగింది. యాగాన్ ది 4th కి తన ట్రూబాన్ సన్ డేరన్ కంటే బాస్టర్డ్ సన్ డేమన్ అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉండేది. అతన్ని నైట్ గా చేసి బ్లాక్ ఫైర్ స్వాడ్ కూడా ఇచ్చాడు. అంతేకాక చనిపోయే ముందు తన మొత్తం బాస్టర్డ్స్ అందరినీ చట్టబద్ధంగా తన కొడుకులుగా ప్రకటించాడు. దాంతో బ్రెండన్ కి 21 ఏళ్లు ఉన్నప్పుడు ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగింది. డేమన్ బ్లాక్ ఫైర్ తనే ఐరన్ థ్రోన్ కి అసలు వారసుండంటూ యాగాన్ చనిపోయాక కింగ్ అయిన డేరన్ మీద తిరుగుబాటు చేశాడు. ఆ పోరాటంలో డేమన్ దాదాపుగా గెలిచే సమయానికి
బ్రెండన్ తన ఆర్చర్స్ తో అక్కడికి వచ్చి డేమన్ ని అతని పెద్ద కొడుకులిద్దరినీ చంపేశాడు. అప్పటికే బ్రెండన్ కి ఒక సైన్యం ఉండేది. వాళ్ళు అతనికి పర్సనల్ గార్డ్ గా ఉండేవారు. వాళ్ళని రేవెన్స్ టీత్ అని పిలిచేవారు. వాళ్ళంతా లాంగ్ బౌ తో పోరాడే వారియర్స్. వైర్వుడ్ తో చేసిన విల్లుల్ని వాడేవారు. యుద్ధంలో డేమన్ చనిపోయాక అతని హాఫ్ బ్రదర్ ఏగార్ రివర్స్ బ్లాక్ ఫైర్ స్వార్డ్ చేతిలోకి తీసుకుని బ్రెండన్ తో పోరాటం మొదలుపెట్టాడు. ఆ పోరాటంలో బ్రెండన్ కి ఒక కన్ను పోయింది. తర్వాత కింగ్ తరపున మరింత సైన్యం వచ్చేసరికి ఏగార్ రివర్స్ టైరోష్ కి పారిపోయాడు. అలా ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ లో కింగ్ డారెన్ కి విజయాన్ని అందించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు బ్రెండన్. డేమన్ బ్రెండన్ కి హాఫ్ బ్రదర్ కావడంతో అప్పటి నుంచి బ్రెండన్ ని కింగ్ స్లేయర్ అని కూడా పిలిచేవారు. ఆ యుద్ధంలో పోయిన కన్నుకి ఐ ప్యాచ్ పెట్టుకోకుండా తన గాయాన్ని ప్రౌడ్ గా ఎగ్జిబిట్ చేసుకునేవాడు బ్రెండన్. ఒక్కోసారి పొడవుగా ఉన్న తన తెల్లని జుట్టుని ఆ కంటి మీదకి వేసుకునేవాడు. 209 ఏసీలో మొత్తం 7 కింగ్డమ్స్ ని కుదిపేసిన గ్రేట్ స్ప్రింగ్ సిక్నెస్ వల్ల కింగ్ డారెన్ చనిపోవడంతో అతని కొడుకు ఏరిస్ ది ఫస్ట్ టార్గేరియన్ కింగ్ అయ్యాడు. అప్పుడు బ్రెండన్ ఏరిస్ కి హ్యాండ్ గా మాస్టర్ ఆఫ్ విస్పరర్స్ గా ఉన్నాడు. కింగ్ కి హ్యాండ్ గా అతను చేయాల్సి వచ్చిన మొదటి పని శవాల్ని కాల్పించడం. గ్రేట్ స్ప్రింగ్ సిక్నెస్ తో అప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో లక్షల మంది చనిపోవడంతో ఆ శవాలన్నీ డ్రాగన్ పిట్ లో ఉంచి వైల్డ్ ఫైర్ తో కాల్పించాడు బ్రెండన్. ఆ సమస్య ఇంకా పూర్తిగా తగ్గకుండానే కింగ్స్ ల్యాండింగ్ లో విపరీతమైన కరువు వచ్చింది. అది ఏడాది పాటు కొనసాగింది. వర్షాలు పడక పంటలు పండలేదు. వేల కొద్ది స్మాల్ ఫోక్ కింగ్స్ ల్యాండింగ్ ను వదిలిపెట్టి వర్షాలు పడే చోటును వెతుక్కుంటూ వెళ్లిపోయారు. బ్రెండన్ వాళ్ళని వెనక్కి రమ్మని పిలిచినా చాలా కొద్ది మంది మాత్రమే వచ్చారు. పైగా ఇవన్నీ జరగడానికి బ్రెండన్ తన రక్తం పంచుకు పుట్టిన హాఫ్ బ్రదర్ ని చంపడమే కారణమని అతన్నే బ్లేమ్ చేశారు. అంతేకాక అతని హాఫ్ సిస్టర్ షేరా బ్లాక్ మ్యాజిక్ చేస్తారని, అందుకే ఈ విపరీతాలన్నీ జరుగుతున్నాయని అనుకునేవారు. దానికి తోడు మాస్టర్ ఆఫ్ విస్పరర్స్ గా అతను రేవెన్స్ తో స్పైస్ తో ఎక్కడెక్కడ విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. అతనే రేవెన్ గా మారి తిరుగుతాడనే పుకార్లు కూడా ఉన్నాయి. అతనికి 1000 ఐస్ అండ్ 1 అంటే 1001 కళ్ళున్నాయని అనుకునేవారు. అందుకే కింగ్ కి ఎగనెస్ట్ గా ఏం చేయాలన్నా భయపడేవారు. ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగిన 16 ఏళ్లకి మళ్ళీ సెకండ్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగింది. టైరోష్ కి పారిపోయిన ఏగార్ రివర్స్ డేమన్ కొడుకు డేమన్ ది సెకండ్ ని కింగ్ గా ప్రకటించి డేమన్ ది సెకండ్ ని రివర్ ల్యాండ్స్ లోని వైట్ వాల్స్ అనే ప్లేస్ లో జరిగిన ఒక టోర్నీకి తీసుకొచ్చాడు. అప్పుడు బ్రెండన్ తన 300 మంది రేవెన్ టీత్ సైన్యంతో, 3 కింగ్స్ గార్డ్ తో, 500 మంది నైట్స్ తో అక్కడికి వెళ్లి డేమన్ ది సెకండ్ ని అరెస్ట్ చేశాడు. అతన్ని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొచ్చి బంధించారు. అతన్ని చంపేస్తే ఏగార్ రివర్స్ డేమన్ తమ్ముడిని కింగ్ గా ప్రకటిస్తాడేమోనని అలాగే బంధించి ఉంచారు. కానీ 7 ఏళ్లకి జైల్లోనే డేమన్ ది సెకండ్ చనిపోవడంతో అతని తమ్ముడు హ్యాగాన్ బ్లాక్ ఫైర్ ని కింగ్ గా ప్రకటించి వెస్ట్రోస్ మీదకి మళ్లీ దండెత్తి వచ్చాడు ఏగార్ రివర్స్. అదే థర్డ్ బ్లాక్ ఫైర్ రెబిలియన్. ఆ వార్ లో మళ్లీ ఏగార్ రివర్స్ కి బ్రెండన్ కి మధ్యన డ్యూయల్ జరిగింది. ఈలోగా జరుగుతున్న పోరాటంలో హ్యాగాన్ చనిపోయాడు. ఏగార్ రివర్స్ ని అరెస్ట్ చేసి కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొచ్చాడు బ్రెండన్. అతన్ని ఎగ్జిక్యూట్ చేయమని బ్రెండన్ ఎంతగా అడిగినా కింగ్ ఏరిస్ వినకుండా నైట్స్ వాచ్ కి పంపాడు. కానీ దారిలో మళ్లీ ఏగార్ పారిపోయాడు. ఇలా 3 బ్లాక్ ఫైర్ రెబిలియన్స్ పూర్తయిన 4 ఏళ్లకి కింగ్ ఏరిస్, ఆ తర్వాత కింగ్ అయిన ఏరిస్ తమ్ముడు మేకార్ కూడా చనిపోవడంతో ఐరన్ థ్రోన్ కి ఎయిర్ ఎవరన్న సమస్య వచ్చింది. ఎందుకంటే మేకార్ కి 4 పిల్లలు. పెద్ద కొడుకులిద్దరూ అప్పటికే చనిపోయారు. మూడో కొడుకు ఏమన్ టార్గేరియన్ మాస్టర్ గా ట్రైనింగ్ తీసుకోవడానికి సిటడెల్ కి వెళ్లిపోయాడు. అతనికి కింగ్ కావాలన్న ఆసక్తి లేదు. అతనే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ నైట్స్ వాచ్ లో చూసే ఏమన్ టార్గేరియన్. ఇక మిగిలింది మేకార్ ఆఖరి కొడుకు ఏగాన్ ది ఫిఫ్త్. అతనే మన డంకన్ డెక్ కథల్లోని ఎగ్. ఇతను డంక్ అని పిలిచే డంకన్ తో పాటుగా 7 కింగ్డమ్స్ తిరుగుతూ పెరగడం వల్ల ఐరన్ థ్రోన్ కి అన్ఫిట్ అన్న అనుమానాలున్నాయి. ఇక మేకార్ రెండో కొడుకు ఏరియన్ కి ఒక కొడుకున్నాడు. కానీ ఏరియన్ చాలా క్రూరుడు కావడంతో అతని కొడుకు కింగ్ అయితే ఇంకెలా ఉంటుందో అన్న భయాలున్నాయి లార్డ్స్ లో. అటు ఏగాన్ ది ఫిఫ్త్ కి ఇటు ఏరియన్ కొడుక్కి కూడా సపోర్టర్స్ ఉండటం వల్ల మళ్లీ సివిల్ వార్ జరగొచ్చన్న అనుమానంతో బ్రెండన్ గ్రేట్ కౌన్సిల్ ని పిలిచి ఐరన్ థ్రోన్ కి ఎయిర్ ని డిసైడ్ చేయమన్నాడు. అప్పటి వరకు కింగ్ కి హ్యాండ్ కావడం వల్ల ఆ బాధ్యత అతని మీదే పడింది. ఆ టైంలో డేమన్ బ్లాక్ ఫైర్ మరో కొడుకు ఏనిస్ బ్లాక్ ఫైర్ ఆ గ్రేట్ కౌన్సిల్ మీటింగ్ లో పీస్ఫుల్ గా పార్టిసిపేట్ చేసి వెళ్లిపోతానని బ్రెండన్ కి కబురు పెట్టాడు. అందుకు బ్రెండన్ ఒప్పుకున్నాడు. కింగ్స్ ల్యాండింగ్ కి వస్తే తిరిగి సేఫ్ గా టైరోష్ కి పంపే బాధ్యత తనదని బ్రెండన్ ఏనిస్ బ్లాక్ ఫైర్ కి హామీ ఇచ్చాడు. కానీ ఏనిస్ కింగ్స్ ల్యాండింగ్ లో అడుగు పెట్టగానే గోల్డ్ క్లోక్స్ అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత అతను తల నరికి చంపించాడు బ్రెండన్. గ్రేట్ కౌన్సిల్ ఏగాన్ ది ఫిఫ్త్ ని కింగ్ గా ఎన్నుకోవడంతో అతను ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటూనే ముందు బ్రెండన్ ని అరెస్ట్ చేయించాడు. డంకన్ గైడెన్స్ లో పెరిగిన ఏగాన్ ది ఫిఫ్త్ కి కొన్ని విలువలున్నాయి. ఇలా మోసం చేసి ఏనిస్ బ్లాక్ ఫైర్ ని నమ్మించి చంపడం చాలా తప్పని ఏగాన్ ది ఫిఫ్త్ ఉద్దేశం. తన గౌరవాన్ని వదులుకుని 7 కింగ్డమ్స్ మంచి కోసమే అలా చేశానని బ్రెండన్ వాదించాడు. కానీ చావో వాల్కి వెళ్లడమో తేల్చుకోమన్నాడు
కింగ్ అయిన ఏగాన్ ది ఫిఫ్త్. చివరికి బ్రెండన్ నైట్స్ వాచ్ కి వెళ్లిపోయాడు. అతనితో పాటుగా అక్కడికి డంకన్ ఎస్కార్ట్ గా వెళ్ళాడు. బ్రెండన్ సైన్యంలోని చాలా మంది కూడా అతనితో పాటుగా నైట్స్ వాచ్ కి వెళ్లిపోయారు. ఇది జరిగిన 6 ఏళ్లకి బ్రెండన్ నైట్స్ వాచ్ లార్డ్ కమాండర్ అయ్యాడు. లార్డ్ కమాండర్ అయిన 13 ఏళ్ల తర్వాత 239 ఏసీలో కొందరు నైట్స్ వాచ్ మెంబర్స్ తో కలిసి వాళ్ళ అవతల వైపుకు వెళ్లిన బ్రెండన్ ఇక మళ్లీ తిరిగి రాలేదు. అతనితో పాటుగా వెళ్లిన బ్లాక్ బ్రదర్స్ కూడా మాయమైపోయారు. ఆ తర్వాత బ్రెండన్ ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియలేదు. అలా అప్పుడు మాయమైపోయిన బ్రెండన్ మళ్లీ 60 ఏళ్ల తర్వాత 300 ఏసీలో కనిపించాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ మొదలయ్యాక 3 ఐడ్ క్రోగా బ్రాన్ స్టార్క్ ని గైడ్ చేసింది అతనే. ఇంతకీ అప్పుడు వాళ్ళ అవతలకు వెళ్లిన బ్రెండన్ కి చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ కనిపించడం, అప్పటికే అతనిలో తెలియకుండానో తెలుసో ఉన్న గ్రీన్ సీర్ ఎబిలిటీస్ ని వాళ్ళు మరింతగా పాలిష్ చేయడంతో అతను 3 ఐడ్ క్రోగా మారి స్కిన్ చేంజింగ్ చేయడమే కాక వైర్వుడ్ ట్రీ గుండా 1000 కళ్లతో ఎక్కడ ఏం జరుగుతోందో చూస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో అతని శరీరం మొత్తాన్ని వైర్వుడ్ ట్రీ ఆక్రమించుకుంది. ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ లో పోయిన అతని రెండో కన్నులోంచి కూడా వైర్వుడ్ ట్రీ రూట్స్ బయటకు వచ్చి కనిపిస్తాయి. మాట్లాడడం అలవాటు పోయినట్టుగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు. అతని తెల్ల జుట్టు నేలను తాకేంత పెరిగిపోయి ఉంటుంది. అప్పటికే 125 ఏళ్లు బ్రతికి కొన ప్రాణంతో అతను బ్రాన్ స్టార్క్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నడిచేలా చేయలేను గాని నీకు ఎగరడం నేర్పిస్తాను అంటూ బ్రెండన్ అతనికి స్కిన్ చేంజింగ్ గ్రీన్ సీరింగ్ లో ట్రైనింగ్ ఇస్తాడు. అతను తను ప్రేమించిన ఒక బ్రదర్ అంటే కింగ్ డారెన్ టార్గేరియన్, తను ద్వేషించిన మరో బ్రదర్ అంటే ఏగార్ రివర్స్, తను కోరుకున్న ఒక స్త్రీ అంటే అతని హాఫ్ సిస్టర్ షేరాల జ్ఞాపకాలు తన్ని హాంట్ చేస్తూనే ఉంటాయని చెప్పిన బ్రెండన్ పాస్ట్ ని మార్చలేమని కూడా తనకి తెలుసని బ్రాన్ తో చెప్తాడు. మార్టిన్ రాసిన బుక్స్ లో బ్రెండన్ కథ ఇక్కడ ఆగిపోతుంది. సిరీస్ లో మాత్రం ఇతన్ని నైట్ కింగ్ చంపేస్తాడు. ఈ బ్రెండన్ రివర్స్ నే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ లో డామన్ తన విజన్స్ లో చూసేది. వైర్వుడ్ ట్రీలో అతను తన గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మనవడైన బ్రెండన్ ని చూశాడనమాట. ఇటు టార్గేరియన్స్ లో అటు తల్లి వైపు నుంచి ఉన్న ఫస్ట్ మ్యాన్ బ్లడ్ లో కూడా మ్యాజిక్ ఉండటం వల్ల బ్రెండన్ కి గ్రీన్ సీరింగ్ ఎబిలిటీ వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. మార్టిన్ తన బుక్స్ లో ఇతని క్యారెక్టర్ ని చంపేస్తారో లేదంటే ఇంకా ఏదైనా అతనికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుందో చూడాలి. ఇదండి 3 ఐడ్ క్రో లేదా రేవెన్ అయిన బ్రెండన్ ఫుల్ స్టోరీ. కొంచెం కష్టపడి చేసిన వీడియో కనుక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. యూరాన్ గ్రేజాయ్ గురించి వీడియో చేయకపోతే ఒక తమ్ముడు కొట్టేలా ఉన్నాడు కనుక నెక్స్ట్ వీడియో అదే రావచ్చు. మీకు ఇంకేం టాపిక్స్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.